మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు. నేను కోట ఇందిరాదేవిని. శ్రీదత్త దర్శనం. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అలర్కుడు కాశీరాజుతో యుద్ధములో ఓడిపోయే సూచనలు కనిపించగా దత్తస్వామి దర్శనం చేసుకోవడానికి సహ్యాద్రికి వెళ్ళి దుఃఖం పోగొట్టమని వేడుకుంటూ కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నేను శరణార్థిని, నాకు దుఃఖోపశమనం చెయ్యండి, అనుగ్రహించండి అన్నాడు. 3 మాటలు, వేరే చేటభారతం ఏమీ లేదు. కావలసిందేదో అడిగేశాడు. స్వామి మాట్లాడలేదు. అతనికి దుఃఖం పొంగుకుని వచ్చింది. దుఃఖావేశంలో స్వామి పాదాలను గట్టిగా ఆలింగనం చేసుకుని బొటబొట కన్నీరు కారుస్తూ మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు రాజు. స్వామి ప్రశాంతంగా నవ్వుతూ వెన్ను తట్టి, లేవయ్యా రాజాలే, నీ దుఃఖం ఇప్పుడే పోగొట్టేస్తానులే అన్నాడు. అలర్కుడు లేచి చేతులు జోడించి వినయంగా నిలబడ్డాడు. అప్పుడు స్వామి అలర్కుడు వంక చిత్రంగా చూశాడు. అది వట్టి చూపు కాదు. ఆ చూపులో ఏదో ఉంది. ఏముందో అర్థం కావడం లేదు. ఏమిటా అని ఆలోచించే లోపలే స్వామి మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజా, నిజం చెప్పు, ఆలోచించి చెప్పు. ఎందుకు వచ్చింది ఈ దుఃఖం? నువ్వెవరివి? దుఃఖం వచ్చింది ఎవరికి? నువ్వే జాగ్రత్తగా విచారించుకో. ఇదిగో ఇవి అంగాలు, ఇది అంగి, వీరుగాక నిరంగుడొకడున్నాడు. వీళ్ళల్లో దుఃఖం ఎవరికి? ఆలోచించి చెప్పు. స్వామి నవ్వుతూ అలవోకగా మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటలు అలర్కుడి ఆలోచనల్ని గుంజేస్తున్నాయి. తను ఆలోచనల్లో పడిపోయానని, తన కళ్ళు ముడుచుకుపోయాయని అతను ఎరుగడు. అవును, నేనెవరిని? నేను అనుకుంటున్నది ఎవరు? అవయవాలా? శరీరమా? అవి జడాలురా? అవి ఎట్టా అనుకుంటాయి? ఇంకా మిగిలిందేమిటి? ఈ శరీరానికి హేతువైన పంచభూతాలు. అవే నేను అనుకుంటున్నాయా? నేను మట్టిని కాను, ఆకాశాన్ని కాదు, నిప్పు నీరు గాలి కానే కాదు, అలాగే ప్రాణాన్ని కూడా నేను కాదు. ఇందులో ఏ ఒక్కటి నేను కానప్పుడు వీటి సంఘాతం నేనవటానికి వీల్లేదు. కానీ నేను ఇన్నాళ్ళు అలాగే అనుకుంటున్నాను కనుకే నావి కాని సుఖదుఖాలు నాకు తోస్తున్నాయి. ఈ శరీరం అంటే ఏమిటి? అది పంచభూతాలతో ఏర్పడ్డ గడ్డి బొమ్మ. అది ఒకప్పుడు పెరుగుతుంది, మరింత గడ్డి కూరితే మరొకప్పుడు తరుగుతుంది. సుఖాలు దుఃఖాలు కలుగుతాయి. మరొకప్పుడు నాకేమి నష్టం, నాకేమి లాభం? నేను దానికన్నా వేరుగా ఉండి దానిలో వస్తున్న మార్పును చూస్తూ గ్రహిస్తూ ఉండేవాడిని కదా. నేను పెరగను, తరగను, నేను అంటను, ముట్టను, నేను చావను, పుట్టను. నాకు అంగాలు లేవు, సంఘాలు లేవు, మంచి చెడ్డలు లేవు, మమకారాలు ద్వేషాలు లేవు, హెచ్చుతగ్గులు లేవు, రాకపోకలు లేవు. నేను నిత్యుణ్ణి. ఇంకా నాకెందుకు దుఃఖం? నేను ఈ స్థూల శరీరాన్నే కాదు, ఆ సప్తదశ తత్వాత్మకమైన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, మనస్సు, అహంకారం, ఇవి సప్తదశ తత్వాలు. సూక్ష్మ శరీరాన్ని కూడా చూస్తున్నాను. వస్తూ పోతూ ఉంటే ఇక నాకెందుకు దుఃఖం? ఈ సుఖాలు ఈ దుఃఖాలు సరిగ్గా చూస్తే మనస్సులో ఉన్నాయి కనుక ఇవి దానివే. మరి నేను మనస్సుని కాదు, బుద్ధిని కాదు, ఆఖరికి అహంకారాన్ని కూడా కాదు. ఇక నాకెందుకు దుఃఖం? నేను వీటన్నిటికీ విలక్షణంగా విడిగా ఉన్నవాడిని. ఇంత దగ్గరగా ఉండి ఎంత లేదన్నా ఏదో ఒక బీరకాయ పీచు చుట్టరిగా ఉందని వాదించడానికి వీలున్న శరీరమే నేను కానప్పుడు, మనసే నేను కానప్పుడు ఇక కాళ్ళు చేతులు నేనవుతానా? ఇవే కానప్పుడు నెత్తురు తోలు నేనవుతానా? అవే కానప్పుడు పెళ్ళాము పిల్లలు నేనవుతానా? అవే కానప్పుడు సేనలు కోసాగారాలు నేనవుతానా? చీచి, ఏమిటి సంబంధం వీటికి నాకు ఊరు లేదు, వాడా లేదు, శోకము లేదు, నాశము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, శత్రువు లేడు, మిత్రుడు లేడు. ఉన్నదల్లా ఒక్కడే, నేను ఒకటే ఆకాశంలాగా ఉన్నాను. ఉండి ముంతలో, మూకుట్లో, ప్రమిదలో వేరువేరు ఆకారాలతో కనిపించే ఆకాశంలాగా నేను కూడా అలర్కుడిలాగా, కాశీరాజులాగా, సుబాహులాగా, గుర్రంలాగా, పందిలాగా, కుక్కలాగా, భూమిలాగా, నీరులాగా, ఇంకా కోటాను కోట్లలాగా కనిపిస్తున్నాను.
ఇది విషయం. ఇన్నాళ్ళు తప్పుడు ఆలోచన చేశాను. దుఃఖం లేనే లేదు. గంగా ప్రవాహంలాగా వెళ్ళిపోతున్నాయి ఆలోచనలు. ఇదివరలో చదివిన శాస్త్రాలు, విన్న శాస్త్రార్థాలు అన్నీ ఎవడో బాణాలు వేసినట్టు సూటిగా సమయాన్ని గుర్తు వస్తున్నాయి. మనస్సు నిశ్చయానికి వచ్చి ప్రశాంతమైంది. నిశ్చయం తీరాక కళ్ళు తెరిచి మళ్ళీ స్వామి పాదాలు పట్టుకున్నాడు. లేచి ఇలా అన్నాడు, స్వామి, పొగరుబోతున్నాయి నేను సరిగా చూడక దుఃఖ సముద్రంలో మునిగాను. ఇప్పుడు తమరి అనుగ్రహం వల్ల విచారణ సాగింది. ఇప్పుడు తెలిసింది స్వామి, నాకు దుఃఖం లేనే లేదు. నేను ఒక కోడి పెట్టను పెంచుతూ ఉంటే దాని తలకాయను ఒకనాడు పిల్లి కొరికేసింది. నాకు బోలెడు దుఃఖం వచ్చింది. ఆ పిల్లే మన్నాడు మా ఇంట్లో ఒక ఎలుక పిల్ల తలకాయ కొరికేసింది. నాకు సంతోషం అయింది. ఎందువల్ల? ఇప్పుడు తెలిసింది, మమకారం వల్ల దుఃఖం వచ్చింది. అది లేని చోట దుఃఖం లేదు. కోడి వల్ల దుఃఖము, ఎలుక వల్ల సుఖము వచ్చాయనుకోవడం బుద్ధి తక్కువ. ఇన్నాళ్ళు అలాగనే అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మమకారం వల్లే దుఃఖం, అది లేకపోతే దుఃఖమే లేదు. భూతాల వల్ల భూతాలకు సుఖాలు దుఃఖాలు వస్తున్నాయి. నేను ప్రకృతి కంటే భిన్నుణ్ణి, పరుణ్ణి కనుక నాకు సుఖము లేదు, దుఃఖము లేదు. ఆ మాటలు విని స్వామి అలర్కుడి వంక అభినందనపూర్వకంగా చూసి గంభీరంగా ఇలా పలకసాగాడు. అలర్క, ఉన్నమాట ఉన్నట్టు చెప్పావు. మమ అంటే దుఃఖం, నమమ అంటే సుఖం. సమ్యక్ విచారం చేసి ఆ మాయని ఊరుగుదూదిలాగా విడగొట్టావు. అలర్క, చూడు, ఈ సంసార వృక్షం ఎంత చిత్రమైందో. హృదయం అనే క్షేత్రంలో అజ్ఞానం అనే పాదులో అహంకారం అనే మొక్క పుట్టి పెరుగుతూ ఉంటే దానికి మమత అనేదే పెనుబోదగా పెరుగుతుంది. ఇల్లు, పొలాలు ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద కొమ్మలు, భార్యాపుత్రాదులు, చిగురాకులు, ధనధాన్యాలు, ముదురాకులు, పాపపుణ్యాలు, పువ్వులు, సందేహాలు, తుమ్మెదలు, సుఖదుఖాలు, పళ్ళు, మూడులు ఈ వృక్షాలకి తోటమాలులు. ఆహా, వీరి శ్రద్ధ అసమానం. వీరి పోషణలో ఆ వృక్షం ఎన్నాళ్ళ నుంచో పెరిగి చివరికి మోక్ష మార్గం కనిపించకుండా కమ్మేసింది. మిథ్యాజ్ఞానమే దీని నీడ. ఇలా అసలైన దాన్ని ఇది కమ్మేస్తే బేషుగ్గా ఉందని విషయోపభోగ మార్గాల్లో తిరిగి అలసిపోయిన వాళ్ళు మళ్ళీ దీని నీడే చాలా బాగుందని అక్కడికే చేరి ఆ మిథ్యాసుఖంలోనే రమిస్తున్నారు. అలాంటి వాళ్ళకి అసలైన సుఖం ఎలా లభిస్తుంది? ఇది ఇక శాశ్వత సత్యసుఖాన్ని పొందదలుచుకున్న వారు ఏం చేస్తారో తెలుసునా? విద్య అనే గొడ్డల్ని తీసుకుని ముందు దాని సత్సంగం అనే చానరాతి మీద పదును పెడతారు. అప్పుడు ఆ మమతా వృక్షాన్ని మూలమట్టంగా నరికేస్తారు. అప్పుడు తత్వమార్గం కనిపిస్తుంది. ఆ తోవన పోతే ప్రశాంతమైన బ్రహ్మధ్యానానికి పోతాడు. అక్కడికి చేరిన వారికి పునరావృత్తి రహితమైన నిత్యానందం లభిస్తుంది. రాజా, నువ్వు సరిగానే ఆలోచించావు. ఈ స్థూల శరీరం నువ్వు కావు, నేను గాను. అలాగే సూక్ష్మ శరీరం నువ్వు కాదు, నేను కాదు. మరి మన ఈ దేహాలో నియంత అయి ఉన్న ప్రధానాన్ని గ్రహించావా? మేడిపండులో పురుగు, నీటిలో చేప, పైకి ఒకటిగాను జాగ్రత్తగా విచారిస్తే వేరుగాను ఉన్నట్టు ఈ దేహంలో ఆత్మ ఉన్నాడని గ్రహించావా? ఆ మాటలు విని అలర్కుడు సవినయంగా మనవి చేయసాగాడు. దేవా, నీ అనుగ్రహం వల్ల ప్రకృతిని పురుషుణ్ణి విడదీసి చూపగల ఉత్తమ జ్ఞానం కలిగింది. కానీ మనసు విషయాక్రాంతమై ఉండటం వల్ల కలిగిన జ్ఞానం సుస్థిరంగా నిలవటం లేదు. అది స్థిరంగా నిలిస్తే కానీ నిర్గుణ బ్రహ్మైక్య స్థితి కలగదు. అది రావాలంటే ఈ ప్రకృతి బంధాన్ని తుంచేయాలి. దాన్ని ఎలా తుంచాలో తెలియట్లేదు. ఏం చేస్తే మళ్ళీ జన్మ లేకుండా ఉంటుందో, నిర్గుణ బ్రహ్మలో ఎలా ఐక్యం చెందాలో ఆజ్ఞాపించండి. వచ్చే వారం తర్వాత జరిగింది చెప్పుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.